అందరికీ హాయ్. నేను ఈ వీడియోలో మీతో ఏం పంచుకోబోతున్నాను అంటే మీరు స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి ఎలా స్పీచ్ కానీ ఎస్సే రైటింగ్ కానీ రాయాలి లేదా ఇవ్వాలి అన్నది ఈ వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు ఈ వీడియోని చివరి దాకా చూడండి అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోగానే ఫస్ట్ అయితే మీరు గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ విచ్చేసిన అతిథులకు, పెద్దలకు నా యొక్క నమస్కారములు. మరియు నాతోటి విద్యార్థులకు 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను అయితే తెలియచేయండి. తర్వాత ఈరోజు మన స్వాతంత్ర భారతదేశంలో సగర్వంగా ఇక్కడ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా భారతదేశం మొత్తం జరుపుకుంటోంది. ఈరోజు ప్రతి భారతీయుడికి ఎంతో ముఖ్యమైన రోజు. మన భారతదేశంలో ఎన్నో మతాలు, కులాలు, సంస్కృతులు, జాతులు, విభిన్న ఆచారాలు, అనేక పద్ధతులు కలగలిసిన దేశం. కానీ వీటన్నింటితో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు సగర్వంగా జరుపుకునే పండుగలే జాతీయ పండుగలు అన్నమాట. అందులో స్వాతంత్ర దినోత్సవం అనేది ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగలు మన భరతమాత ముద్దు బిడ్డలమని చాటి చెప్పే జాతీయ పండుగలు అన్నమాట. ముఖ్యంగా ఈరోజు మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము, దాని వెనుక దాగున్న విశేషంలు ఏంటి అనే అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 75 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఇదే రోజు అంటే ఆగస్టు 15, 1947వ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం లభించిన రోజు. అసలు స్వాతంత్రం అంటే ఏమిటి? అసలు స్వాతంత్రం అంటే ఎవరి కింద బందీలుగా కాకుండా మన రాజ్యాంగాలు, చట్టాలు, పాలనా విధానాలకు అనుగుణంగా స్వతంత్రంగా బతకడాన్ని స్వాతంత్రంగా పేర్కొనవచ్చు అన్నమాట. గత 75 సంవత్సరాల క్రితం మన బ్రిటిష్ వారి పాలన, వారి అరాచకత్వం, వారి అమానుషం నుంచి విముక్తి లభించిన రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. వ్యాపారం అనే పేరుతో మన భారతదేశానికి వచ్చి మన అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని మనల్ని బానిసలుగా చేసుకున్నారు. మనపై వారి పెత్తనం చలాయించి సుమారుగా 200 సంవత్సరాలని మనల్ని నరకయాతనలో పడేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మనల్ని అయితే పాలించారనమాట. ఇష్టానుసారంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చట్టాలు చేసుకొని మనల్ని పరిపాలించారు. ఈ బ్రిటిష్ వారి ఇష్టారాజ్యం ఇలాగే కొనసాగితే మన భారతదేశం అభివృద్ధి చెందదు, మనం ఎప్పటికీ ప్రగతిని సాధించలేము అని తలచిన ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమరయోధం కోసం కదం తొక్కి కాలు కదిపారు. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే ఈ స్వాతంత్ర సమరయోధంలో యువకుల నుంచి వృద్ధుల వరకు దేశ స్వాతంత్రం కోసం కాలు కదిపారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం ప్రాణాలను అర్పించారు. 1957లో సిపాయిల తిరుగుబాట్లు అనేది ఫస్ట్ మొదలుపెట్టారనమాట. తర్వాత 1947 ఆగస్టు 15వ తేదీ వరకు ఎందరో గొప్ప వ్యక్తులు ప్రాణ త్యాగమే ఈ స్వాతంత్ర దినోత్సవం అన్నమాట. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహానుభావులు ఎందరో, అందరికీ వందనాలు. వీరిలో కొందరు అహింసా మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు హింసా విధానాన్ని ఎంచుకున్నారనమాట. ఇక్కడ అహింసా మార్గం అంటే ఎవరిని చంపకోకుండా, ఎలాంటి రక్తపాతం లేకుండా మనం స్వాతంత్రాన్ని తెచ్చుకుందాము అని కొంతమంది అన్నారు. లైక్ గాంధీజీ గారు కానీ ఇలాంటి వాళ్ళు. హింసా విధానం అంటే సుభాష్ చంద్రబోస్ ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చి ఆయన కానీ అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరూ హింసా విధానాన్ని ఎంచుకున్నారనమాట. హింసా విధానం అంటే మీరు కొడితే మేము కొడతాం, మీరు చంపితే మేము చంపుతాం, ఈ దాన్నే హింసా విధానం అంటారు అన్నట్టు. లిఖితపూర్వక రాజ్యాంగంగా పేరొందిన మన భారతదేశం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని స్వాతంత్రం రాకముందు ఆర్యులు, పర్షియన్లు, ఇరానియన్లు, మొఘలి రాజులు పరిపాలించారన్నమాట. మంగోలియన్లు దురాక్రమణ చేసి మన దేశంలోని సంపద, బంగారం, వజ్రాలు, ధాన్యం మొదలగు వాటిని దోపిడీ చేశారు. ఫ్రెంచ్ వలస పాలన తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారతదేశం కోసం 1957లో సిపాయిల తిరుగుబాటు మొదలుపెట్టారు. ఇది దేశ స్వాతంత్రం కోసం వేసిన మొదటి అడుగు అన్నమాట. ఈ ఉద్యమంలో చాలామంది నాయకులు తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా స్వతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది మహానుభావులు ఇప్పుడు తెలుసుకుందాం. లైక్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీజీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, భగత్ సింగ్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కానీ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, సరోజినీ నాయుడు, మంగల్ పాండే మొదలగు వ్యక్తులు వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ ప్రాణాలని సైతం తృణప్రాయంగా అంటే గడ్డిపోచతో సమానంగా, అంటే మా ప్రాణం పోతే ఎంత ఉంటే ఎంత, మేము దేశం కోసం కష్టపడాలి అనే ఉద్దేశంతో
దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు అనమాట. ఈరోజు ప్రతి ఒక్కరూ వారిని గుర్తు చేసుకొని గర్వించదగ్గ విషయం అనమాట. ఈరోజు మనం స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే వారి కృషి ఫలితమే, వారి ప్రాణత్యాగమే ఈ 15 ఆగస్టు 1947 స్వాతంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందరో నాయకులు పోరాట ఫలితమే ఈ స్వాతంత్రం. ఎన్నో జాతులు, మతాలు, సంస్కృతులు ఉన్న మన భారతదేశంలో ఈ పండుగను ఐకమత్యంగా జరుపుకొని భారతీయుడని గర్వపడే రోజే ఈ స్వాతంత్ర దినోత్సవం. చివరిగా ఈ స్వాతంత్రం వచ్చింది కదా, మనం ఏదో ఎంజాయ్ చేస్తున్నాం కదా, అలా కాదు. సో వారి జీవిత చరిత్రను చదివి తెలుసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతకు ఆదర్శప్రాయంగా నిలవాలి. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు దేశం కోసం ఎలా కష్టపడ్డారు అనేది తెలుసుకొని మనం కూడా మన భారతదేశం కోసం, మన స్వాతంత్రం కోసం కష్టపడి సో మనం అందరం ఐకమత్యంతో మెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ తమ కనీస బాధ్యతను స్వీకరించి దేశ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఇంతటి చక్కటి బంగారు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్ అని చెప్పేసి మీరైతే సెలవు తీసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, నేను చెప్పిన ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మళ్ళీ కొత్త వీడియోతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మధు వ్లాగ్ స్టడీ. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది 78వ స్వతంత్ర దినోత్సవం. ఇది నేను చాలా ఇయర్స్ కింద రాశాను, బట్ కంటెంట్ అయితే సేమ్ కదా అని మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కొన్ని విషయాలు చేంజ్ చేసుకొని చెప్పడం చాలా మంచిది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.